హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతృభాష తెలుగు వచ్చినటువంటి అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ మరియు గుమస్తా ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదలైందండి. నెలకు 40,000 రూపాయల వరకు సాలరీ అయితే మనకు రావడం జరుగుతుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. ఒకే ఒక పరీక్ష ద్వారా మనల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? చాలా మంచి ఉద్యోగాలండి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వారంతా కూడా అప్లై అయితే చేయవచ్చు. మన రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. సో ఇక ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ అయితే చేయండి, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. ఓకే, ఏపీలో విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. హైకోర్టు ఉద్యోగాలు చాలా సంవత్సరాల తర్వాత పడిందండి. ఓకే, మరి మీలాంటి అభ్యర్థుల కోసం ఒక మంచి కోర్స్ అయితే లాంచ్ చేసామండి మన యాప్లో. ఓకేనా? పర్ఫెక్ట్ కోర్సు, చాలా తక్కువ కాస్ట్లో అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ అయితే చెప్పించాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ లేదా క్లర్క్ లేదా గుమస్తా అంటాం మనము. మొత్తము అప్రాక్సిమేట్ వేకెన్సీస్ వచ్చేసి 50 ఉన్నాయండి. పే స్కేల్ అలౌడ్ అండ్ ప్రీ రిక్వైర్మెంట్ అంటూ మనకైతే రిక్వెజిట్స్ అంటూ తెలియజేశారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ 17,900 నుంచి 47,920 వరకు అయితే సాలరీ అయితే ఉంటుందండి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు అయితే రావచ్చు. ఓకే, పే స్లిప్ కాంపోనెంట్ పర్ మంత్ ఇంక్లూడింగ్ అలవెన్సెస్ అట్ మినిమమ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ఎట్ చెన్నై. అంటే చెన్నైలో అయితే 31,163 రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్స్ 6 లక్షల ప్యాకేజ్ అయితే సిటీసీ రూపంలో మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి 5వ తారీఖు స్టార్ట్ అయిపోయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 25వ తారీఖు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ 7 to 10 days బిఫోర్ ఎగ్జామ్ అంటూ తెలియజేశారు. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మనకి డిసెంబర్ 2022 లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ మనకు రెప్కో బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రెప్కో బ్యాంక్ నుంచి విడుదలైంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది ఫ్రెండ్స్. సో ఇండియా మొత్తంలో బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మరి ప్రజెంట్ ఏపీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో 40 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, కేరళలో 2 ఉన్నాయి, కర్ణాటకలో 4 ఉన్నాయి. మొత్తము 50 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21, మినిమం, మ్యాక్సిమం 28. ఓబీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు. సో ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? సో మరి రిలాక్సేషన్కి తప్పకుండా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు కంపల్సరిగా ప్రొఫిషియన్సీ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారండి. అంటే ఖచ్చితంగా చెన్నైలో ఉన్న వారికి తమిళ్ రావాలి,
ఓకేనా. నెక్స్ట్ ఏపీలో ఉన్న వారికి తప్పకుండా తెలుగు రావాలి, కర్ణాటకలో ఉన్న వారికి కన్నడ రావాలి. అంటే మస్ట్ అండ్ షుడ్ అయితే ఇక్కడ తెలియజేశారండి. రాయడము చదవడం అయితే కంపల్సరిగా రావాలి అంట. ఓకేనా, అలా అయితేనే ఎలిజిబుల్ అంటూ ఇక్కడ తెలియజేశారు. అఫ్ కోర్స్ తెలుగు వారికి తెలుగు రాకుండా ఉంటుందా, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. బీఎస్సీ, బీకామ్ అన్నీ కూడా చదివిన వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. నోట్, ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ ఆర్ ద మినిమమ్. The addition to the education qualification prescribed, candidate should possess knowledge of computer. కంప్యూటర్ గురించి కొంత ఐడియా ఉంటే సరిపోతుంది. డిగ్రీ obtained from open university without following the regular stream 10+2 is not recognized recruitment to the any cadre. అంటే మీరు కనుక 10 తర్వాత కనుక డిగ్రీ చేశారనుకోండి నాట్ ఎలిజిబుల్ అండి. ఓకే, ఇంటర్ అనేది తప్పకుండా ఉండాలి. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ తర్వాత చిన్న ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారండి, అంతే, సింపుల్. సో ఇలాంటి నెగిటివ్ మార్కులు అయితే మనకు ఎగ్జామ్లో అయితే లేనట్లుగానే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మొత్తము 200 మార్కులకు గాను ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ వెర్షన్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉండడము చూడవచ్చు. ఆన్లైన్ సెంటర్స్ వచ్చేసి సో ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నాయి. ఎక్కడైతే మనకు సెంటర్స్ ఇచ్చారో అక్కడ కూడా ఉన్నాయండి. విజయవాడ, వైజాగ్ ఇక్కడైతే మనకు 2 సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఏపీలో అయితే డౌన్లోడ్ కాల్ లెటర్స్ వచ్చేసి సో 1 వీక్ ప్రియార్ టు ఎగ్జామ్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎగ్జామ్ ఉండగా ఒక 10 డేస్ బిఫోర్ మనము హాల్ టికెట్ అప్డేట్ చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ కూడా 500. జనరల్ అభ్యర్థులకైతే 900 రూపాయలుగా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ ఫీ అయితే హెవీగా ఉంటుందండి ఈ మధ్యకాలంలో. ప్రీవియస్గా ఎంత ఉండేది తెలుసా అండి, 100 రూపాయలు, 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉండపోయేది ఎగ్జామ్ ఫీజెస్. ఇప్పుడు చూసారా, 1000 ఎక్కడి నుంచి తెచ్చి పెడతారో ఏమో అర్థం కావట్లేదు. కానీ 1000 రూపాయలకు తగ్గట్లేదండి. 500, 1000 రూపాయలు, అసలు ఏంటో ఏమో అర్థం కావట్లేదు. అప్లికేషన్ ఫీజుల ద్వారానే ఫుల్ అమౌంట్ వచ్చే విధంగా సెట్ చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. సో గైస్, మరి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ సబ్జెక్ట్ టు దేర్ బీయింగ్ డిక్లేర్డ్ medically fit as per the requirement of the bank. Such appointment will also subject to the service to conduct rules of a bank. Candidate selected appointment will be రిక్వైర్డ్ టు ఎక్సర్సైజ్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ ఉంటుందండి దీనికి. ఒకవేళ మీకు జాబ్ వచ్చిందనుకోండి, సర్వీస్ బాండ్ 25,000, ట్రైనింగ్ కాస్ట్ 5,000, నోటీస్ పీరియడ్ 3 నెలలు అయితే ఉంటుంది. 3 నెలలు, ఒకవేళ మనకు జాబ్ వద్దు అనుకుంటే 3 నెలల ముందు చెప్పాలి మనం. సర్వీస్ బాండ్ 25,000, ట్రైనింగ్ కాస్ట్ అంటే 30,000 రూపాయలు అయితే మనం ఇవ్వాలి. అఫ్ కోర్స్ అంటే ఒక 1 మంత్ శాలరీ వాళ్ళకి ఇవ్వాలి అని అర్థం. ఓకేనా, అవి మళ్ళీ మనకి ఇస్తారు, నో ప్రాబ్లం. ఒకవేళ జాబ్ వదిలేస్తున్నప్పుడు మనకి ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. ఓకేనా, ఒక 1 మంత్ శాలరీ వాళ్ళకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది బాండ్ రూపంలో. సో గైస్, మరి ఏ విధంగా అప్లై చేయాలని చూసినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారండి మనకు. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ నుంచే డైరెక్ట్ మనకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో నేను నెట్ ఆఫ్ చేశాను కాబట్టి ఓపెన్ అవ్వట్లేదు, డైరెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసి మనము రిజిస్టర్ అయ్యి సో ఎగ్జామినేషన్కి అప్లై అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ లాంచ్ చేసాం, తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బై.